నమస్తే. నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. చీర కట్టుకోవడం మాత్రమే కాదు, చీర తయారీ కూడా చూపించాలనే నా ఆసక్తి మీ అందరికీ ఎంతగానో నచ్చుతోంది. ఆ బలంతోటే నేను చాలా ప్లేసెస్‌కి వెళ్ళడం కూడా జరుగుతోంది. కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. ఇంక అక్కడి దాకా వెళ్ళాక కంచి పట్టు చీరను చూపించకుండా ఉంటానా? అతి కష్టం మీద బెస్ట్ ప్లేస్ అనేది దొరికిందండి. మామూలుగా చిన్న చిన్న పట్టు చీరలు ఇవన్నీ కూడా ఏంటంటే, కాంచీపురం చుట్టుపక్కల నేస్తూ ఉంటారు. అలాగే వేరే వేరే చోట్ల నుంచి. ఇప్పుడు ధర్మవరంలో 1,00,000కు పైగా మగ్గాలున్నాయి. అక్కడికి మెటీరియల్ పంపించి తయారు చేయించుకుంటూ ఉంటారు. అలాగే అనంతపురం దగ్గర, ఆ తర్వాత బెంగుళూరు దగ్గర ఇలా అంటే ఆ ప్లేస్‌లోనే కంచిపట్టు చీరలు తయారవ్వవు. అయితే కంచిపట్టు చీర తయారయ్యేది ప్యూర్ జరీతోటి తయారయ్యే అంటే బంగారంతోటి తయారయ్యే ఆ ప్లేస్‌కే నేనిప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇప్పుడిక్కడ చూస్తున్న మగ్గాల మీద తయారవుతున్నవన్నీ కూడా ప్యూర్ జరీతో తయారైన కంచిపట్టు చీరలు. ఇంకో విషయం తెలుసా అండి? కంచిపట్టు చీరని తిరగవేసి నేస్తారు. అన్ని చీరలు మనకి మామూలుగా పైకి ఉండి నేస్తారు కదా! ఇది అలా కాదు. తిరగవేసి నేయడం అనేది జరుగుతుంది. వర్క్ ప్లేస్‌ను కూడా వాళ్ళొక ఆలయంలాగా భావిస్తారండి. కాంచీపురం పట్టు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో నేస్తారు. కంజీవరం చీర అని కూడా అంటారు. ఇక ఈ కాంజీవరం పట్టు చీరకు సంబంధించి 8 గ్రాముల నుంచి కిలో బరువుంటుందండి. అంటే అంత లైట్ వెయిట్ నుంచి బరువు వరకు కూడా నేస్తారు. పట్టు చీరలకు పుట్టిల్లు. స్వచ్ఛమైన పట్టు, జరీ మిశ్రమంతోటి నిండైన చీరని రూపొందించటం ఇక్కడి కళాకారులకి మగ్గంతో పెట్టిన విద్య అని చెప్పచ్చు. కర్ణాటక, గుజరాత్‌లోని సూరత్ నుంచి తెప్పిస్తారండి. కర్ణాటక నుంచి తెప్పించిన పట్టు కండీకి సూరత్ బంగారపు జరీని కలిపి చీరని తయారు చేస్తారు. చీర, పైటంచుల్ని విడివిడిగా నేసి మూడింటిని కలిపే సంప్రదాయమే కంచీపురం పట్టు నేత కళాకారులది. ఇంకో విషయం తెలుసా? ఈ కంచి పట్టు చీర మీకు ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ కట్టుకున్నప్పుట గరుకుగా ఉంటుంది. నిజమే. అబ్బా! ఇంత గరుగ్గా ఉంది ఇది పట్టేనా అని అనుకుంటాం. రెండోసారి కట్టిన తర్వాత మెత్తగా అవుతుంది. తర్వాత మెత్తగా అయిపోయి మన ఒంటికి హాయిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్యూర్ కంచి పట్టు చీరట శీతాకాలంలో వెచ్చగుంటుందటండి కట్టుకుంటే. వేసవి కాలంలో చల్లగా ఉంటుందట. అంటే ఒంటికి హాయినిస్తుందటండి. ఆ పట్టు యొక్క ప్రత్యేకత అదే. ఇంకా రకరకాల డిజైన్‌లతోటి వీళ్ళు రూపొందించడం జరుగుతుందండి. ఇంకొకటి కూడా నేను తెలుసుకున్నదేంటంటే, ఆయా ప్రాంతాలలో ఉన్న నది నీరు అంటే డయ్యింగ్‌కి దానికి వాడితే ఆ పట్టుకు అంత ప్రత్యేకత వస్తూ ఉంటుందట. మన ఆంధ్రాకొచ్చేటప్పటికి వెంకటగిరిలో ఉన్న నది, ఆ నీరుని డయ్యింగ్‌కి దానికి వాడుతూ ఉంటారు కదా! అందువలనే వెంకటగిరి పట్టు అంత స్మూత్‌గా ఉంటుందటండి. మళ్ళీ మీరు ఎక్కడికైనా వెడితే మళ్ళీ ఆ పట్టు దొరకదు. ఆ నది నీరు యొక్క ప్రత్యేకత. బంగారానికి కూడా నేను తెనాలి వెడితే బంగారం ఎందుకు బావుంది అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? తెనాలిలో ఉన్న నీరు వలన బంగారానికి ఆ మెరుపొస్తుందట. అందుకే తెనాలి బంగారానికి అంత పేరు. ఇక కంచికొచ్చేటప్పటికి ఏంటంటే అక్కడున్న వేగవతి నది నీరుతోటి రంగులనద్దడం జరుగుతుంది. అందుకే అంత బావుంటాయి కంచి పట్టు చీరలు. ఇక 5, 6 రంగుల్లోనే ఉండేవండి. ఇప్పుడైతే ఒక 50 రంగుల్లో కూడా మీకు కంచిపట్టు దొరుకుతోంది. అంటే ప్యూర్ జరీ అంటే బంగారం జరీతో కాకుండా 1 గ్రామ్ జరీతో కూడా చీరలు నేస్తారు. ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా వరకు కూడా దొరికేవవే. అస్సలు ప్యూర్ కావాలంటే మాత్రం మీరు 1,00,000 పెట్టాల్సిందే. 1,00,000-4,00,000 పెడితే గానీ మీకు ప్యూర్ జరీతో చీర రాదు. ఇప్పుడు నేను అవే చీరలు మీకు చూపించబోతున్నాను. ఇవి ఇప్పటిది కాదండి. ఇంచుమించు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఈ కంచిపట్టు చీరలు నేస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మునులట దేవతలకి ఈ వస్త్రాల్ని నేసి ఇచ్చేవారట. అంతటి కథ ఉందండి. పురాణ కథ ఉంది ఈ చీరలకి. కాంచీపట్టు చీరల్ని బంగారు దారాలతోటి ప్రత్యేకంగా నేస్తారు. తమిళియన్స్ అయితే అలాంటి చీరనే శుభకార్యాలలోనూ, అంటే దైవ కార్యాలలోనూ కడతారండి. ఇంక మిగిలిన చిన్న చిన్న చీరలు కట్టరు వాళ్ళు. ఒకవేళ కట్టాలి అంటే ప్యూర్ జరీతోటే ఉన్న అంటే బంగారం జరీతో ఉన్న చీరనే కడతారు. ఇప్పుడు నేను ఆ చీరలు, ఆ చీర వెనకాల అంటే ఏమేం వాడతారు, ఏంటి అన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీకు చూపించే చీర స్పెషల్ ఏంటి తెలుసా? రూ. 4,00,000 ప్యూర్ బంగారంతోటి తయారైన చీరని చూపించబోతున్నాను. అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి.
మీరు అడగండి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడంతా ప్యూర్ పట్టు ప్యూర్ కట్టుపట్టు చీరలు నాటు ప్యూర్ అని ఏముంటుంది గోల్డ్ జరీ పైన ఎక్కువ అలా ఉంటుందండి. ఊరి పేరు ఆయన నెంబర్ మనం ఇవ్వచ్చు కదా ఎవరికైనా కావాలన్నా కూడా. ఛానల్ అండ్ శారీస్ நீங்க கேட்பியா அப்படியா கேட்பீங்கன்னா அந்த இது ரேடியோ கடை இருக்கு அந்த இது இல்லை அப்படி விலாசம் லக்ஷ்மி சில்க் அப்படி இல்லை அந்த கேட்பி போட்டு ரீசன் அப்படியா அம்மா பண்ணி சொல்லுறானே எந்த பாலாஜி கேஆர்பி அப்படின்னு అదే కట్టినోరికే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయొచ్చా శారీ బిజినెస్ వాళ్ళు? வெளியே போட்டே ప్యూర్ జరీ శారీ అయితే ఇలా తిరగవేసి నేస్తారటండి. మగ్గాల దగ్గర కూడా చక్కగా ప్లేస్ అంతా నీట్గా ఉంది. మళ్ళీ వీళ్ళకి హాయిగా ఫ్యాన్స్ కూడా మంచిగా పెట్టారు. చాలా బాగుందండి, నాకు నచ్చింది. కొన్ని చోట్ల మగ్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఈ ఫ్యాన్స్ కూడా సౌకర్యం లేదు. చిన్న చిన్న ఫ్యాన్స్ పాపం వాళ్ళే పెట్టుకుని చేసుకుంటున్నారు. కుక్కగా కొన్ని చోట్ల పరిశుభ్రంగా కూడా లేదు. కానీ ఇక్కడ కంచికి వచ్చేటప్పటికి ఏంటంటే పట్టు చీరని అమ్మవారితో సమానంగా చూస్తారు, ఎంతో విలువగా. సో ఏంటంటే వాళ్ళు చక్కగా ఇలా నీట్గా పెట్టారు. అన్నీ కూడా ఫ్యాన్స్ అన్నీ కూడా చాలా చక్కగా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇక్కడ దుప్పటి వేసేసి రోల్ చేసి ఉన్నాయి కదండి. ఈ శారీస్ అన్నీ ఆర్డర్ వచ్చినప్పుడే వాళ్ళు మడత పెడతారట. లేకపోతే అప్పటిదాకా ఈ కర్రకి ఇలాగే ఉంటాయటండి. కలర్ పోకుండా, అంటే జరీ ఎక్కడా కూడా చెడిపోకుండా, అంటే ఎటువంటి డస్ట్ పట్టకుండా అలా చేసి ఉంచుతారు. చూస్తారు కదా మధ్యలో పట్టుదార ఎలా పెట్టుకున్నారో.
ఇటు అటు బార్డర్కి పట్టు దారాలు. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మీకు చాలా వరకు చీరలు కలకత్తాకి వెళ్ళి అక్కడ ఎలా మనకి శారీస్ అన్నీ కూడా జామ్దాని వీవింగ్ ఎలా తయారవుతాయో చూపించారు. రాజస్థాన్కి వెళ్ళి ప్యూర్ జరీకోటా చూపించారు. ధర్మవరానికి వెళ్ళి పట్టు చీర ఎలా తయారవుతుందో చూపించారు. నాకు ఎప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే ప్యూర్ కంచి పట్టు చీర చూపించాలి. కంచి పట్టు చీర మీద ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే ఏ షాప్కి వెళ్ళినా ప్యూర్ కంచి పట్టు అంటూ ఉంటారు, కానీ అసలు కంచి పట్టు వేరండి. అసలు కంచి పట్టు ఏంటంటే మనకి 2 గ్రామ్స్ గోల్డ్ జరీ 40,000 పైనే తప్ప లోపల రాదు, అస్సలు రాదు. ఆ విషయం నేను ఇప్పుడు వీవర్ ద్వారా కూడా తెలుసుకున్నాను. అసలు ఇప్పుడు మనకి ఏంటంటే నేను అమ్మవారి దర్శనం అంటే కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చానండి. దర్శనం చేసుకున్న తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ప్యూర్ ఎలా ఉంటుంది అనేది చూపించాలి. ఇప్పుడు నేనేంటంటే కాంచీపురానికి అంటే మనకి విష్ణు కంచి శివ కంచి అన్నీ ఎలా అయితే ఉన్నాయో కాంచీపురానికి ఇక్కడ పెళ్ళియార్ పాలెం అని ఉంది, అక్కడికి నేను రావడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్యూర్ జరీ చూపిస్తాను. రా మెటీరియల్ పట్టు అచ్చా డై చేస్తాను, ఆ కలర్ డై చేస్తాను. మనం చీరాల్లో చూసాం కదా పట్టు దారం ఇలా వస్తుంది. ఇది మేకింగ్ మనకి వేరే చోట నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బెంగళూరులో తయారవుతుంది. ఇది ఎక్కడ పట్టు చీర తయారైనా ఈ ముడి సరుకు అనేది వెళ్తుందండి, రా మెటీరియల్. తర్వాత మన చీరల కలర్ కావాలి కదా, ఈ దారాన్ని తీసుకుని మొత్తం చుట్టి వీటన్నిటిని డై చేసి స్టార్చ్ పెడతారు. మొత్తం అంతా కూడా పెట్టి ఫోల్డ్ చేస్తారు. ఇప్పుడు ఇది పింక్ కలర్ పట్టు చీర, ఇది మనకి చీర తయారవడానికి పెడుతుంది. ఇప్పుడు నేనేంటంటే ఆయన పేరున్నారు తిరువెంకడం. నమస్తే సార్, తిరువెంకడం. ఆయన వీవర్ అండి. ఆయన ల్యాక్స్లో అంటే కోట్లలోనే బిజినెస్ చేస్తారు. పెద్ద పెద్ద స్టోర్స్ అన్నిటికీ కూడా ప్యూర్ కంచిపట్టు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ మగ్గాలన్నీ కూడా చూపించాను కదండి. మగ్గాల దగ్గర ఎంత బాగుందంటే నీట్గా అసలు వీవర్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారో. ప్లేస్ కూడా క్లీన్ అండ్ క్లీన్. ఈ మగ్గాల దగ్గర క్లీన్ అండ్ క్లీన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏంటంటే శారీస్ సార్ దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉంది అంటే ప్రైస్ లో టు హై స్టార్ట్ 35 మనం ఓన్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం 20 అంటే అది చూద్దాం ఒకసారి సార్. ఓకే, లేకపోతే ఇప్పుడు ఇవెంత ఇది 22 ప్యూర్ జరీ వస్తుందంటే. అచ్చా, అంటే మనకి గోల్డ్ జరీ కలవదు తప్ప పట్టు దారాన్ని వాడుతూ నేసిన శారీ అండి. ఇది 23,000 డైరెక్ట్ వీవర్ దగ్గర మీకు 23,000. ఇది ఇప్పుడు మనకి మార్కెట్లో ఎంత ఉంటుంది ప్రైస్? 33, 40 అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో. ఇది డైరెక్ట్ వీవర్ దగ్గర మనకి కంచి పట్టు అంటే ఇదేనండి. మగ్గాలు కూడా చూపించాను కదా. ఈ శారీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే 23, 24 అలా ఉంటుంది. ఇదే శారీ మీకు మార్కెట్కి వెళ్ళేటప్పటికి 35 నుంచి 40 వరకు ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. నేను ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలకి పట్టు చీరలు కావాలనుకుంటే నేను బాలాజీ నెంబర్ ఇస్తాను. బాలాజీ చక్కగా తెలుగొచ్చు. తన దగ్గరుండి పికప్ చేసుకుని మీకు అమ్మవారి దర్శనాలన్నీ కూడా చేయించి సార్ దగ్గరికి తీసుకొస్తారు. ఈ సారీ అయినా 23,000, ఇది కూడా 23,000. ప్యూర్ కంచిపట్టులోకి వస్తుంది. అంటే మనకి గోల్డ్ జరీ మిక్స్ అవ్వదు. ఇద్దరు మామూలు ఇలా పట్టు దారాలతోటి తయారవుతుంది. ఇలా ఈ చీర కావాలంటే మీకు మార్కెట్కి వచ్చేటప్పటికి 30,000 to 40,000. నెక్స్ట్ ఇదెంత ప్రైస్? 29. ఇది హోల్సేల్ ప్రైస్ 29. అవి మాత్రమే 45. ఇప్పుడు నేను ఎందుకంటే ప్రైస్ ఎందుకు అడిగారంటే ఎవరైనా కావాలంటే డైరెక్ట్ మీరు వీడియో కాల్ చూపించి సేమ్ పంపిస్తారు. కొరియర్ తీస్తారా సార్? వీడియో కాల్ అవైలబుల్. ఇలా కూడా తీసుకొచ్చాను. అంటే కొన్ని అప్రాక్సిమేట్గా 30 లోపు చూపిస్తున్నాను.
ఇదే ప్యూర్ మీకు కంచిపట్టు ఇలా కావాలి అని అనుకుంటే మార్కెట్కి వచ్చేటప్పటికి 40 దాకా ఉంటుంది, 40-45 అంటే మ్యాక్సిమం 30 to 40% మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. 50%. చాలా బాగుందండి సార్. கோர் டைப் கோல்டு டைப்னா கோர் டைப் దీంతో బ్యాక్ సైడ్ పక్కన కోర్ జాయింట్ ఇప్పుడు శారీస్ అంటే చెప్తాను దీన్ని ఏమంటారంటే జాయిన్ చేస్తారండి. కుట్టు బోర్డర్ అంటారు, కుట్టు బోర్డర్, అంగపాతం కుట్టిస్తారు కుట్టు బోర్డర్ అంటారండి, జాయిన్ చేస్తారు. అంగపాతం కుట్టిస్తారు కదా నజీబ్ గారు అది. ఎల్లో కలర్. ఇప్పుడు ఈ పట్టు చీర కూడా మీరు చూసారు కదా, ఈ పట్టు చీర తయారీ ఏంటంటే తిరగవేసి నేస్తారు, అంటే పైన కాకుండా రివర్స్ నేసారు, చూసారు కదండి. ఇలా పైకి రాదు, బ్యాక్ సైడ్ నుంచి నేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ అసలు ముట్టుకుంటుంటేనే దీని ఫినిషింగ్ తెలిసిపోతుందండి. బాగుంది చెప్పలేదు. ప్యూర్ కంచిపట్టు నేను డైరెక్ట్ బంగాల్ నుంచి మీ అందరి కోసం చేస్తున్నాను. ఇది కుట్టు బోర్డర్ వస్తుందండి, ఇది కుట్టు బోర్డర్, జరీ మొత్తం లతా వీవింగ్ వచ్చి. నెక్స్ట్ సార్ ఇది నాకైతే అర్జెంటుగా కొనేసుకోవాలి, అంత బాగుంది సార్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే హోల్సేల్ ధరలు ఇక్కడ 30,000 బిలోలో వస్తాయి. మీరు ప్యూర్కి వెళ్ళాలి అంటే ప్యూర్గా గోల్డ్ జరీకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ శారీస్ 40 to 50 అలా ఉంటాయి షోరూమ్ ప్రైస్కి వచ్చి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే డైరెక్ట్ నేను మగ్గం చూపించాను కదా, ఈ మగ్గాల మీద ఈ చీరలు మీకు 30 బిలోలో వస్తాయి. నాకు ఒకటి ప్యూర్ గోల్డ్ జరీ చూపించగలుగుతారా? 2 grams గోల్డ్. ఇప్పటి వరకు ఏంటంటే ఇలా పట్టు దారాలకి ఇలా డై చేసి మనకి తయారవుతున్న పట్టు శారీస్ చూపించాను కదండి. ఇలాంటివి చాలా ఉంటాయి, ఇవి వీవర్స్ కాబట్టి. బట్ ఏంటంటే నేను కొన్ని చూపించాను. ఇలా ఉన్నవి మనకి ఏంటంటే ప్యూర్ అని వస్తాయి, మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్యూర్ అని చెప్తారు. 35 నుంచి 45 ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి. ఇవి డైరెక్ట్ వీవర్ ప్రైస్ వచ్చి హోల్సేల్ ప్రైస్ వచ్చి మీకు 30 బిలోలో వస్తాయి. సో మీకు కావాలనుకుంటే నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి మీ వివాహాలు అంటే మీ ఇంటి శుభకార్యాలకి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు మనం ప్యూర్ గోల్డ్కి వెళ్తాం. మనకి 4 grams గోల్డ్ జరీ పెళ్లి కూతురు కట్టుకునే బంగారపు చీర ఎలా ఉంటుందో చూద్దాం. బ్యూటిఫుల్ శారీ అండి, ఇంకా నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, అంత బాగుంది చీర. 4 grams గోల్డ్ జరీ, 4 grams గోల్డ్ జరీ ఉంటున్నది ఇందులో. ఇలా ఇలా చీర చూపించండి. బ్యూటిఫుల్ సార్, 4 grams గోల్డ్ జరీ. నాకు ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిందండి. నేను మిగిలిన చీరలు చూసిన 2-3-4 grams గోల్డ్ జరీకి ఇక్కడ నేను ముట్టుకుని చూసిన 3-4 గోల్డ్ గ్రామ్స్ అది గ్రామ్స్తో తయారైన గోల్డ్ జరీకి తేడా కనిపించిందండి. అబ్బా బ్యూటిఫుల్ శారీ అండి. ఇది హోల్సేల్ ప్రైస్ చెప్పకుండా 4 lakhs హోల్సేల్ ప్రైస్. 4 lakhs జరీ ద కాస్ట్, జరీ ద కాస్ట్ నా 4 lakhs ఫుల్ జరీ 2 kg सारी अच्छा सारी weight is 2 kg only gold अच्छा No pattu. no pattu No pattu. Gold స్మాల్ పట్టు only border we are mixed pattu. अच्छा border వరకు పట్టు. retail price na maximum 6.5 lakhs అక్కడ కూర్చొని చెప్పండి చక్కగా, రండి చెప్పండి ఈ శారీ గురించి చెప్పండి. ఈ చీర 4 లక్షల రూపాయలండి, అక్షరాల 4 లక్షలు. ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సారీ weight 2 kg అన్ని గోల్డ్, నో పట్టు, ఓన్లీ బార్డర్, ఓన్లీ పట్టు. ఇది the saree manufacturing cost is almost 4 lakhs. If you want buying retail, it costs around 6.5 lakhs to 7 lakhs. ప్రైస్ షాప్ అచ్చా షాప్స్లో వచ్చింది 5 to 6 lakhs వరకు ఉంటుందండి. తమిళనాడులో పట్టు చీరకంతా బంగారం కంటే విలువిస్తారు. 4 lakhsలో మీకు ప్యూర్ కంచి పట్టు.
మొత్తం అంతా కూడా ఇది ఒక్కడే కొంచెం కొంచెం చోట థ్రెడ్ తప్ప ఆల్ అంతా కూడా గోల్డ్ సారీ. ఫుల్ గోల్డ్ టెస్టింగ్. నాకు అసలు వేరే దారాలు ఏమీ లేవండి. గోల్డ్ నుంచి దారం తీసి దాంతో తయారు చేసిన చీర. వెయిట్ వచ్చి మనకి 2 kgs వెయిట్. ఇంక ఇది ఏంటంటే అమ్మాయికి బంగారు వస్తువులాగా మీరు పెట్టేసి ఎలాగ అంటే అమ్మాయి చీర 1,50,000, 2 లక్షలు, 2 lakhs, 3 lakhs, 4 lakhs ప్యూర్ జరీతో కావాలనుకునేవారు మీరు ఈ వీవర్స్ని కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ ఎవరికైనా శారీ కావాలంటే ఆంధ్ర నుంచి వస్తే ఎన్ని కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలా? డైరెక్ట్ వస్తే శారీస్ రెడీ ఉంటాయా? రెడీ Actually, we are weavers. We are doing only wholesale business. We are not doing retail business. If you want a saree, you have to pre-call us. ఈ నెంబర్స్కి కాల్ చేసుకుని టైం తీసుకుని అపాయింట్మెంట్. What is available in stock now that they can buy on the road? If they want any preferable colors other than what we have, then they can order us. అచ్చా, టైం ఇస్తే తయారు చేసి మేకింగ్ చేసిస్తారు. విచ్ టైం? Maximum 20 days. Calling by Resell in 1.5 months. Maximum it takes more than 40 days to do. ఒక్కసారి చీరంతా చూపించండి బార్డర్ నుంచి. ఇది మనకి పూర్తిగా బంగారంతో తయారైన చీర. ఇందులో అసలు దారం అనేదే వాడదు. ఈ చీర పూర్తిగా మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ వాళ్ళు చెప్పరు, కానీ నా మీద నేను రిక్వెస్ట్ చేయడంతో చెప్పారండి మన కోసం. ఎందుకంటే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి. ఇది మనకి 4 lakhs అయితే ఇక్కడికి వస్తుంది. మార్కెట్కి వచ్చేటప్పటికి 5 to 6 lakhs తక్కువ ఉంటుంది శారీ. ఇంకొకటి ఏంటంటే ఇవి రెడీగా అయితే ఉండవు. మీకు కావాలి అని అనుకుంటే నేను వారి నెంబర్ ఇస్తాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసుకుని మీరు టైం ఇవ్వాలి, కలర్ చెప్పాలి. చెప్తే మీరు మేకింగ్ చేస్తారు. 1.5 month టైం పడుతుంది. లేదు 1 lakh శారీస్ రెడీ ఉంటాయా? 1 lakh అయితే రెడీ, 50 to 1 lakh రెడీ ఉంటాయి. ఒకసారి 50 to 1 lakh శారీ కూడా నేను చూపిస్తానండి. మీరు అవైతే డైరెక్ట్ వచ్చేసి పర్చేజ్ చేసేయచ్చు. మీరు కంచిలో దిగిన దగ్గర నుంచి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు బాలాజీ హెల్ప్ ఉంటాడు. నేను బాలాజీ అతను డ్రైవరు, మీకు నెంబర్ అన్నీ ఇస్తాను. అతనే తీసుకొచ్చి పర్చేజ్ చేయించి జాగ్రత్తగా ఫ్లైటా ట్రైనా ఎక్కించేస్తారు. పెళ్ళిళ్ళకి సంబంధించి మీ అమ్మాయికి మీరు స్పెషల్గా తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్కి రావచ్చు. నేను 1 lakhలో చూపిస్తాను. ఒక్కసారి 4 lakhs శారీ మొత్తం చూసేసుకోండి. మళ్ళీ మనం చూడలేవు, కొనలేవు కూడా. మొత్తం చూసుకోండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ అండి. పూర్తిగా 4 లక్షల రూపాయల చీర. ఈ కింద నుంచి రారండి మొత్తం. లోపల మీనాకారి వీవింగ్ చేశారు, లైట్గా వచ్చింది. మొత్తం గోల్డ్ ఇలా వస్తుంది. పళ్ళు కూడా రిచ్గా వస్తుంది. పళ్ళు బ్లౌజ్ రాదా? బ్లౌజ్ ఇది మనకి పళ్ళు అండి. మొత్తం గోల్డ్స్ అది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పళ్ళుయే తెలిసిపోతుంది మొత్తం. ఆ గోల్డ్స్ అని మీకు పళ్ళులో తెలిసిపోతుంది. చాలా అద్భుతమైన చీర అంతే. మనకి బ్లౌజ్ కూడా ఓన్లీ బ్లౌజ్ ప్రైస్ అద్భుతంగా ఉంది. ఇంకా అసలు అమ్మాయికి బంగారం లాంటి చీర కొనాలంటే మీరు చీర. నేను వీళ్ళ దగ్గర తయారయ్యే 4 lakhs శారీ ఒక్కటి చూపించానండి. అలాంటివి స్పెషల్గా కావాలి అంటే మాత్రం మీరు టైం ఇచ్చి చీర నేయించుకోవచ్చు. రెడీగా మేము వచ్చేసాము పర్చేజ్ చేసేయాలి అని అనుకుంటే పూర్తి గోల్డ్ జరీతో ఉన్న 1 lakh శారీ చూపిస్తాను. ఈ చీర చూపించాను. ఈ చీర అంటే మొత్తం గోల్డ్ జరీ, మొత్తం గోల్డ్. 1,20,000 హోల్సేల్ ప్రైస్. మీకు హోల్సేల్లో నేను వాళ్ళు చెప్పకూడదు కానీ చెప్పేశారు నా కోసం. మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. అసలు క్వాలిటీ కానీ ప్యూర్ కంచి పట్టు అండి. ఇంక మళ్ళీ నేను డిఫరెన్స్ చూసేసాను, తెలిసిపోయింది నాకు. కంచి పట్టుకి మనం చూస్తున్న చీరకి తేడా తెలిసిపోయింది. ఇప్పుడు ఇదే చీర అక్కడ మగ్గం మీద తయారవుతుంది. సేమ్ డిజైన్ నేను మీకు చూపించాను కూడా. బ్యూటిఫుల్ శారీ అండి. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పర్చేజ్, ఒకవేళ మీ ఇంట్లో వివాహ అంటే శుభకార్యం నిమిత్తం మీరు పర్చేజ్ చేసేయాలనుకుంటే మీరు డైరెక్ట్ వీరి దగ్గరికి రావచ్చు. మొత్తం అంతా ఇలా వస్తున్నారు శారీ. బ్యూటిఫుల్ శారీ. జరీ కూడా ఎంత బాగుందంటే జరీ కానీ మొత్తం మిడిల్లో వీవింగ్ కానీ బార్డర్ మీకు బ్లౌజ్ కూడా మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది.
మీ అమ్మాయి పెళ్లి నిమిత్తం 1,00,000 రూపాయల పట్టు చీర అక్షరాలా కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ కంచి దగ్గరికి వచ్చేసేయండి. నేను బాలాజీ నెంబర్ ఇస్తాను. చాలా చక్కటి నైస్ పర్సన్. ఆ అబ్బాయి తీసుకొస్తాడు. మీరు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తారు. మీరు డైరెక్ట్ కూడా మీరు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. 1 lakh మనం తీసుకున్నాం కదండి. అన్ని చోట్ల నేను చూపిస్తున్నాను, మీరు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆ ప్యూర్ చూసిన తర్వాత 1 lakh అంటే 1 lakh లానే ఉందండి చీర. 1 lakh కూడా మనకు 1,00,000 రూపాయలు ఇందులో కనిపిస్తున్నాయి. అంత బాగుంది చీర. ఇక చీర విషయానికి వచ్చేటప్పటికి నేను ఆయన పెద్ద ఆయన అడిగి తెలుసుకున్నానండి. చీర తయారీకి వచ్చేటప్పటికి అంటే ఈ మెటీరియల్ ఉంటుంది కదా, ఈ మెటీరియల్లో 90, 80 అట్లా వస్తుంటుంది. కానీ వీరొక్కరు మాత్రమే 120 కౌంట్ ప్యూర్ పట్టు అనేది వాడతారు. అందుకే మన మార్కెట్లో ఏంటంటే అన్ని రకాలు వస్తాయి. అంటే లాభాపేక్ష అంటే ఏమని చెప్పాలంటే ఆ మెయింటెనెన్స్ వాటి కోసం అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు. కానీ మనకి కావాల్సింది ఏంటంటే పట్టుదారం ప్యూర్ 120 కౌంట్ కావాలి. 120 కౌంట్ వాడేది వీరు ఒక్కరు మాత్రమే. నాకు వీరు పరిచయం అవ్వడం కూడా బాలాజీ ద్వారా పరిచయం అయ్యారు. నేను వీరి నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తానండి. మీరు కొంటున్న 1,00,000 రూపాయల చీర అక్షరాల 1,00,000 రూపాయలు ఇందులో కనిపిస్తున్నాయి. 1 lakh మనకు అంతే. చాలా అద్భుతంగా ఉందండి చీర. ఇలాంటివి వీళ్ళ దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేయవచ్చు. డైరెక్ట్ వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. శారీ బిజినెస్ నిమిత్తం కూడా మీకు ఎన్ని కావాలన్నా మీరు డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేయొచ్చు. మన హైదరాబాద్కి వచ్చి కొన్ని డిజైనర్ స్టూడియోస్ వారందరూ కూడా ఇక్కడే పర్చేజ్ చేస్తారు. సో మీరు శారీ బిజినెస్సా లేకపోతే మీ వివాహ శుభకార్య నిమిత్తం కొనాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. నేను నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఇక ఆ తర్వాత అమ్మాయితో పాటు అబ్బాయికి కూడా ప్యూర్ పట్టు పంచ్ అండి. ఇది 120 కౌంట్ అంటే ధోతి వస్తుంది. ఇది అల్లుడి గారికి పెట్టాలని అనుకుంటే చక్కగా మీరు ఇలా పెట్టచ్చు. పెద్ద వారందరూ కంచికి వచ్చి షాపింగ్ ఇప్పటికీ చేస్తున్నారు. ఆ అలవాటు చాలామందికి ఉంది. అటువంటి వారికి నేను ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. మనం మామూలుగా చూస్తాం కదండి, ప్యూర్ కంచి పట్టుకు వచ్చేటప్పటికి ఇది స్మూత్ అవుతుంది. అచ్చా, మనం ఒక్కసారి ఐరన్ చేసేసుకోగానే స్మూత్ అయిపోతుందండి. ఇవి ప్యూర్ వస్తాయి, మీకు మొత్తం ప్యూర్ పట్టులోకి వస్తుంది. చాలా ఓపికగా వీరు నాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మొత్తం అంతా కూడా అంటే ఆ చీరలో ఎంత కౌంట్ ఉంటుంది, ఎంత ఏంటి 120 కౌంట్ ఇచ్చేది కూడా వీరు ఒక్కరేటండి. కంచి మొత్తం మీద ఇద్దరే ఉన్నారట. త్రూఅవుట్ ఇండియాలోనే మీరు ఒక్కరే. వావ్, గ్రేట్ అండి. త్రూఅవుట్ ఇండియాలోనే గ్రేట్. వీళ్ళు ఏంటంటే 120 కౌంట్ ఆయన ఏమంటారంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఛాలెంజ్ చేసి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.